ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూన్ 25వ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది, చాలా పవర్ఫుల్. ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య జ్యేష్ఠ అమావాస్య అంటారు. కాబట్టి ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడుకుని వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే తరతరాల కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. అంత శక్తివంతమైన ఈ పరిహారం అనేది ఈ అమావాస్యను చేయడం వలన మనకి సిద్ధిస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క మనకు దేవతావృక్షం. మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్కను మనం నాటుకున్నా సరే ఆ కలబంద మొక్క దానికి అంటు మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు పక్క పక్కనే పిల్లకల్లాగా వచ్చేసి మనకి ఎన్నో మొక్కలు విస్తరిస్తూ ఉంటాయి. అంటే ఒక మొక్క 100 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అలాగే కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారం కనుక చేయడం వల్ల మీ జీవితంలో కూడా సంపాదన పరంగా అంత బాగా మీకు అభివృద్ధి చెందడానికి అనేది అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి. అంటే వేలల్లో నుంచి లక్షల్లోకి, లక్షల నుంచి కోట్లల్లోకి ఇలా మనం సంపాదన ఏమిటి అంటే తరతరాల కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది మీరు సొంతం చేసుకోవడానికి ఈ కలబంద మొక్క యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి అమావాస్య అంటేనే మామూలుగా పరిహారాలకు పెట్టిన పేరు. అమావాస్య రోజున మనం చేసే ఏ పరిహారమైనా సరే అద్భుతంగా ఫలితం అనేది వస్తుంది అని మన శాస్త్రంలో చెప్పడం కూడా జరిగింది. మరి అమావాస్య రోజున పెద్ద పెద్ద యోగులు, మునులు, ఋషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇంతటి పవర్ఫుల్ అమావాస్య రోజున, ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున మన వెనుకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వారు ఏదైనా దిష్టి తీయించుకోవడానికి కానివ్వండి, దోషాలు తీయించుకోవడానికి కానివ్వండి, వారి యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసమైనా సరే ఇలాంటి పరిహారాలు చేసుకోవడానికి కానీ, సంపద పరంగా వారి జీవితంలో మంచి ఎదుగుదల కోసం కానీ ఇలా ప్రతి దానికోసం కూడా ఈ అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. మరి ఖచ్చితంగా ఈ రోజున ఏ పరిహారం చేసినా కానీ దానికి 100కు 100% రిజల్ట్ అనేది వచ్చి తీరుతుందండి. కాబట్టి ఈ రోజున కలబంద మొక్క యొక్క పరిహారం అనేది అమావాస్యకు సరి సమానమైన రోజు. అలాగే ఇది అద్భుతంగా సిద్ధిస్తుందండి. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకుని చూడండి. మీరే ఆశ్చర్యపోతారండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇది కొన్ని నియమాలతో చేయవలసి ఉంటుంది. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జూన్ 25వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది. కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవండి. ఆ రోజున ఇంటిని, వాకిల్ని శుద్ధం చేసుకోవాలండి. అలాగే మనకి గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రం చేసుకోవాలి. చాలామంది అమావాస్య అంటేనే చెడు అని, అలాగే మనకి కీడును తెచ్చిపెడుతుందని అంటారు. ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేయకూడదు అంటారు. వాకిట్లో ముగ్గు వేయకూడదు. నిజమేనండి, ముగ్గు మాత్రం వేయకూడదు, కానీ పూజ మాత్రం చెయ్యాలి. నిజానికి ఆ రోజు మనం ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని సాయంత్రం సంధ్యావేళలో దీపం వెలిగిస్తే చాలండి, మన ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది. నిజానికి అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మీరు అమావాస్య రోజు కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి. సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేసుకుంటే చాలండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అమావాస్య అంటేనే మన జీవితంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా తీసేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకు మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చండి. ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి మీరు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధనపరంగా మంచిగా ఎదగడం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే అవి తీర్చుకోవడం కోసం, మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలను భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు జరుగుతూ ఉంటాయి.
కొంతమందికి వివాహం ఆలస్యంగా అవుతూ ఉంటాయి. సంతానం లేక బాధపడడం, మానసికంగా సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలతో నలిగిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడు అంతటికి కూడా తీసేసుకుని మనకి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య నాడు ఈ పరిహారం మనకు చాలా చక్కగా పనిచేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఏ పరిహారమైనా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. కలబంద మొక్క ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మొక్క దేవతా వృక్షం. కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారని మన శాస్త్రంలో కూడా చెప్పడం అనేది జరిగింది. కలబంద మొక్క ముగ్గురు దేవతలు అంటేనే లక్ష్మి, పార్వతి, సరస్వతీదేవి కొలువై ఉంటారని మనకు చెప్పడం కూడా జరిగింది. మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కను చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే మనిషి సంపాదన పరంగా ఎలా ఎదగాలో కలబంద మొక్కను చూసి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్క గురించి తెలియకపోయినా ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఆ కలుసుబాటు అనేది వారికి అర్థమవుతుంది కాబట్టి. మనం ఒక కలబంద మొక్క పెడితే అది వెయ్యిల మొక్కలుగా మారుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఏమిటి అంటే మనిషి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించి రూపాయి 100 రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా కలుసుబాటు అనే రావడం కోసం తప్పకుండా ఈ పరిహారం అనేది సిద్ధిస్తాయి. కాబట్టి మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత ఇల్లు వాకిలిని శుద్ధం చేసుకోండి. ఇల్లు మొత్తం పసుపు నీటితో చల్లుకోవడం చేయండి. మీరు స్నానం చేసి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకండి. మామూలుగా మీ ఇష్టాన్ని బట్టి ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు. అలాగే మాంసాహారం అనేది ఆ రోజు వండకూడదండి, తినకూడదు. ఈ పరిహారం అనేది మీకు అమావాస్య రోజున ఏ సమయంలో కుదిరినా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో 6 తర్వాత చేస్తే చాలా మంచిదండి. ఏ పరిహారమైనా పిల్లలకు దిష్టి తీసేది ఏదైనా సరే ఈ టైంలో చేస్తే చాలా మంచిది. ఇలా ఈ రోజు అంతా కూడా మీకు 12 గంటల వరకు కూడా చాలా మంచి సమయం ఉంటుంది. కాబట్టి ఇబ్బంది అయితే ఏమి లేదు. మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక కలబంద మొక్కను వేర్లతో సహా పీకి తెచ్చుకోవాలి. మీ ఇంట్లో ఉంటే పర్వాలేదు, లేదా పక్కన వాళ్ళ దగ్గరైనా సరే అడిగి తెచ్చుకోండి. ముందుగా తెచ్చుకున్న మొక్కను నీట్గా నీళ్లతో శుభ్రం చేసుకోండి. అయితే కలబంద మొక్కను మాత్రం వేర్లతో సహా మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఏళ్లతో సహా ఉంటేనే ఈ మొక్కకి ప్రాణశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మనం చేసే పరిహారం అనేది సిద్ధిస్తుంది. వేర్లు అంటే మన జీవితంలో మనిషికి మనసు అనేది ఎలా ఉంటుందో అలానే ఈ కలబంద మొక్క కూడా వేర్లతో సహా ఉన్నటువంటి మొక్కకి జీవన శక్తి, ప్రాణశక్తి, దైవశక్తి, అలానే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఏదైనా కలబంద మొక్కను తీసుకుని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఏం చేస్తారంటే మీరు తీసుకున్న ఆ కలబంద మొక్క మొత్తం కూడా పసుపును రాసేయండి. ఈ పసుపు అంతా కూడా మీరు ఆ మొక్కకు చక్కగా పూసివేయాలి. ఆ తర్వాత ఆ మొక్కకు మీరు కుంకుమ బొట్టు కూడా పెట్టండి. మీరు 5 బొట్టులైనా 11 బొట్టులైనా అంతకన్నా ఎక్కువైనా సరే పెట్టుకోవచ్చు. చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ పసుపు కుంకుమలు ఏంటంటే ఎంతో పవిత్రమైనవి, అలాగే శుద్ధి అయినటువంటి. అలాగే కలబంద మొక్క ప్రకృతి శక్తి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కలబంద మొక్క పచ్చదనం ఏమిటి అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఈ కలబంద మొక్కతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది మనకు. కాబట్టి పసుపు కుంకుమలు శుభకరమైనవి, మంగళకరమైనవి కూడా. కాబట్టి ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలు పెట్టండి. ఆడవారైనా చేయొచ్చు, మగవారైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. కాకపోతే ఈ వీడియో చెప్పిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం అయితే చెయ్యాలి. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే దైవానికి సంబంధించినవి ఏదైనా సరే, పూజ కానివ్వండి, పరిహారం కానివ్వండి, నోములు, వ్రతాలు ఏదైనా సరే మనం నియమాలతో చేసినప్పుడు మాత్రమే అది మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా మీరు శుద్ధి చేసిన తర్వాత మాత్రమే, మీరు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే ఈ పరిహారాలు అనేవి చేయవలసి ఉంటుంది. కొంతమందిని మనం ధనపరంగా చూసుకున్నట్లయితే
చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు. అంటే చేసే తక్కువ టైంలోనే ఒక చిన్న వయసులోనే కోట్లు గడిస్తూ ఉంటారు. వారు చేసేటువంటి పెద్ద కష్టం ఏమీ ఉండదు. కానీ కలుసుబాటు వల్ల ఏంటంటే వాళ్ళు మంచి సంపాదన పరంగా సంపాదించుకుంటూ ఉంటారు. అలానే చాలామందిని మనం గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతూ కూడా డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా వాళ్ళు ఎదుగుదల అనేది లేకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు. అదేవిధంగా వారికి ఉన్నది అదే సమయం, మనకి ఉన్నది 24 గంటల సమయం. మరి వారే జీవితంలో అలా ఎందుకు ఎదుగుతున్నారు? మనం ఎందుకు అలా ఎదగలేకపోతున్నాం అంటే మనకి గ్రహాలు అనేవి కూడా అనుకూలించకపోవడం, నెగటివ్ ఎనర్జీ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కష్టం ఒకటే కాదు, అలాంటి కలుసుబాటు కోసం కూడా ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా సిద్ధిస్తాయి. మనం కూడా తక్కువ సమయంలో ఎక్కడ సంపాదించుకోవాలి అని అంటే ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేయండి. అలాగే కోడిగుడ్డును చాలామంది శాకాహారం అని వండుకుంటూ ఉంటారు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానమండి. అమావాస్య నాడు కోడిగుడ్డు కూడా మీరు పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. అలానే తలస్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. తలస్నానం చేయకుండా చేస్తే అమావాస్య రోజున దారిద్ర్యం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆడవారైనా సరే, మగవారైనా సరే, పిల్లలైనా పెద్దలైనా తలస్నానం అనేది తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే ఉదయం ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. లక్ష్మీదేవికి పూజ చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే 2 అరటి పండ్లు నైవేద్యంగా అమ్మవారికి పెట్టి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటుందండి. ఆ అమావాస్య రోజున ఇంట్లో దీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే కొంతమంది ఇంటి మీద ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడు ఎదుటివారి ఇల్లు మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి నరదిష్టిని తీసివేయడానికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా మీకు పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు కలబంద మొక్కకి పసుపు కుంకుమలతో చక్కగా బొట్టు పెట్టిన తర్వాత ఒక రాగి ప్లేట్ను కానీ ఇతర ప్లేట్లు కానీ తీసుకోండి. మీకు ఏ ప్లేటు అందుబాటులో ఉంటే ఆ ప్లేటు తీసుకుని ఒక గుప్పెడు కల్లు ఉప్పును అందులో వేసేయండి. అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు కూడా వేయండి. ఆ ప్లేట్లోనే వేయండి. గుప్పెడు ఉప్పును అలాగే ఒక స్పూను నల్ల ఆవాలను ఆ ప్లేట్లో వేయండి. కల్లు ఉప్పు ఏంటంటే మనకు చెడును తీసివేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే దిష్టి తొలగించుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. అలాగే ఈ ఉప్పు ఆర్థికంగా మంచిగా మనం ఎదగడానికి కూడా అప్పులన్నీ తీర్చడానికి కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారిందే పేరు. అలాగే ఆవాలు వచ్చేటువంటి ఆవాలకి తంత్రశాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఆవాలు ఏంటంటే చాలా పవర్ఫుల్గా చెడును లాగేసుకుంటాయండి, తీసేస్తాయి కూడా. చూడడానికి ఆవాలు చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేం. ఈ ఆవాలు మనకు దారిద్ర్యాన్ని తరిమి కొట్టడానికి కూడా ఇలా ఒక గుప్పెడు కల్లు ఉప్పు, ఒక స్పూను ఆవాలు తీసేసుకుని మీరు ఆ ప్లేట్లో పెట్టండి. ఆ తర్వాత మీరు ఆ ప్లేట్లో చేత్తో తీసుకుని మీ ఇల్లంతా కూడా తిరగాలి. మీ ఇంట్లో ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు తిరిగేయండి. మీకున్న సమస్యలు అయితే ఉన్నాయో దాని సంకల్పం చెప్పుకొని ఇంటి పరంగా మాకు బాగా కలిసి రావాలి, మాకు బాగా సంపాదించాలి, మంచిగా ఎదగాలి, మాకున్న సమస్యలన్నీ పోవాలి, ఇలా అన్నీ కూడా చెప్పుకుంటూ మీరు అప్పులు ఏమైనా సమస్యలుంటే అవి కూడా చెప్పుకుంటూ మీకు ఏ సమస్యలు ఉంటే ఏ సంకల్పం ఉంటే అది చెప్పేసుకొని తర్వాత వచ్చి హాల్లో పెట్టేసేయండి. అంతకుముందు మీరు పూజ చేసుకున్నారు కదండి, ముందుగా దేవుడి దగ్గర కూడా ఈ రాగి ప్లేట్ను పెట్టేసి ఆ ప్లేట్కి కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతిని ఇవ్వడం కూడా చేయడం వలన ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి. మీ పూజ చేసిన తర్వాతే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. పూజ చేసిన తర్వాత మాత్రం ఈ పరిహారం అనేది చేసుకోండి. ఆ తర్వాత మీకు మంచి ఫలితం అనేది కూడా వస్తుందండి. ఖచ్చితంగా మీరే చూస్తారు. అలా ఆ ప్లేట్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేట్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాల్లో ఉంటుంది కదండి, ఆ హాల్లోకి పిల్లలు ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా మీ ఇంటి హాల్లో దాన్ని పెట్టేసేయండి.
ఇంటి హాల్లో మధ్య భాగంలో ఆ ప్లేట్ను మీరు పెట్టడం వల్ల మీ ఇంట్లో ఏదైతే చెడు అంతా ఉందో, ఆల్రెడీ మీరు ఇల్లంతా కూడా తిరిగారు. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు ఉన్నా, నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, మీ ఇంటిపై నరదిష్టి ఉన్నా, ఇలాంటివన్నీ సరే ఏమైనా సరే అవి లాగేసుకుంటాయండి. అమావాస్య రోజున అంతా కూడా ఆ ప్లేట్‌ను అలా ఉంచడం వల్ల ఇంకా ఇంటి పరంగా ఏదైనా నకారాత్మకమైన శక్తులు, దిష్టి దోషాలు, శని ప్రభావాలు ఇలా ఏవైనా ఉన్నా కూడా అవి మొత్తం తొలగిపోతాయి. ఈ ప్లేట్లు ఉన్న ప్రతి వస్తువు కూడా, ఈ ప్లేట్‌లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు చాలా శక్తివంతమైనది. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్‌ని అంతటిని కూడా లాగేసుకుంటాయి. ఆ ప్లేట్‌ని మీరు హాల్‌లో అమావాస్య రోజున ఉంచడం మూలాన ఇక కొంచెం ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగెటివ్ ఎనర్జీ కూడా అవి లాగేసుకుంటాయండి. ఈశాన్య భాగంలో ఈ ప్లేట్‌ని పెట్టడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడును కూడా గ్రహిస్తుంది కూడా. అలాగే నరదిష్టి అంతటికి కూడా తీసేస్తుంది. ఆ రోజంతా అలా ప్లేట్‌ను వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేట్‌లో ఉన్నటువంటి ఆవాలు, ఉప్పు తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పడవేయండి. పారే నీటు అంటే షింకులో అయినా సరే పడవేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా మొక్కల్లో అయినా పడవచ్చు. ఎవరి తొక్కని ప్రదేశం మాత్రం పొయ్యాలండి. ఇదే కాదు ఏదైనా సరే దిష్టికి సంబంధించినవి మాత్రం ఎవరు తొక్కని ప్రదేశం మాత్రమే పోయాలి. అలానే మీ ఇంట్లో గనక కలబంద మొక్క గనక లేకపోతే మీ ఇంటి ఆవరణలో కూడా ఆ మొక్కను నాటుకోవచ్చు. మీకు కలబంద మొక్కలు ఉన్నాయి, మీకు అనుమానంగా ఉండింది అనుకోండి, ఆవాలు ఉప్పుతో పాటుగా ఈ కలబంద మొక్కను కూడా మీరు పారే నీళ్ళలో పడవేయచ్చు. ఎందుకంటే దిష్టి ఉపయోగించాం కాబట్టి పడేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. చాలామందికి అనుమానం అయితే ఉంటుంది కాబట్టి అలా ఇంట్లో నాటుకోకుండా అలా పడవేయండి. మొక్కలో ప్రాణశక్తి అనేది ఉంటుందండి. కాబట్టి మీరు ఆ మొక్కను నాటుకోవడం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది జరగదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకవేళ కలబంద మొక్క లేనివారు ఈ రోజున అమావాస్య రోజున చక్కగా కలబంద మొక్కను తెచ్చి నాటుకోండి. చాలా మంచిదండి. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి మాత్రం ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలానే దానివల్ల చెడు ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి మీ ఇష్టాన్ని, మీ నమ్మకాన్ని బట్టి మీరు చేసుకోండి. కలబంద మొక్కతో ఈ వీడియోలో చెప్పిన విధంగా కనుక ఈ పరిహారం చేసి చూడండి. మీకు తర్వాత నుంచి కూడా అంతా కూడా మంచే జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కూటికి లేనివారు సైతం కోటీశ్వరులుగా మారడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఎంతో పెద్ద కోటీశ్వరులు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే కదండి. అలాంటి వారికి కలుసుబాటు అనేది అనుగ్రహించి లక్ష్మీ కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. అది కూడా మీరు చేసి మంచి చెడును బట్టే మీ కర్మ ఫలాల్ని ఆధారపడే ఉంటాయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. అలా మీ జీవితం కూడా అద్భుతంగా మారి ఒక మిరాకిల్ లాగా జరిగి మీరు కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్య రోజున చేసి మీకు అద్భుతంగా అయితే సిద్ధిస్తుంది. మీరు చేసే పనులలో విజయం అనేది ఖచ్చితంగా వస్తుందండి. అలాగే మీ ఇంటి పరంగా మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు కూడా. మీరు బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగిలేని రాజయుగం పట్టి తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద, అలానే ఆస్తి అనేది మీకు సొంతమవుతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే అమావాస్యన చేసే పరిహారం అనేది చాలా మంచిదండి. మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మంచి ఫలితాన్ని పొందుతారు. సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగించుకుని మీ కుటుంబంతో కూడా ఆనందంగా జీవించండి.